మరి ఇప్పుడు మా కోసం మీరు ఏ వంట చేస్తున్నారు చెప్పండి? కొబ్బరి బూరెలు. సో విన్నారు కదండి, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? అలాగే. కొబ్బరి బూరెలకు కావలసిన పదార్థాలు: బియ్యపిండి, కొబ్బరి తురుము, బెల్లం, నూనె. కొబ్బరి బూరెలకు కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు సునీత గారు చేసి చూపిస్తారు, చూద్దాం. బియ్యం 12 గంటలు నానబెట్టుకోవాలి. బియ్యం 12 గంటలు నానబెట్టాలి. తర్వాత అది దంచాలి. దాన్ని దంచాలి, పిండి చేయాలి. ఓకే, ఆల్రెడీ దంచారా? ఇది దంచి జల్లిచ్చారా? జల్లించాను. ఓకే, ఇది బియ్యం 12 గంటల ముందు నానబెట్టి దంచి జల్లించిన పిండి అనమాట, బియ్య పిండి. సో ఇది తడి తడిగానే ఉంది, ఇలానే ఉండాలా? తడిగా ఉండాలి. సో కొంచెం తడిగానే ఉండాలట ఇది. ఓకే, తర్వాత ఏం చేద్దాం? పాకం పెట్టుకోవాలి. పాకం పెట్టుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకుని ఓకే, బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకోవాలి. కొంచెం బెల్లం చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నారా? తొందరగా కరగడానికి. తొందరగా కరగడానికి. ఇది బాగా కరగాలి. బాగా కరగాల. మొత్తం అలా కలుపుతూనే ఉండాలా? అది అయ్యే పాకం వచ్చేప్పుడు మనం ఈ లోపల కొబ్బరి తురుము పెట్టుకోవాలి. కొబ్బరి తురుము పాకం అయిందా? అది అయింది. అలా వచ్చేంత వరకు నీళ్ళలో చూసుకోవాలి. ఇలా చూసుకోవాలి. అయింది కదా ఉండ. సో ఓకే, సో ఇంకా వేసేయండి. ఏం వేయాలి? కొబ్బరి వేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి. కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుమేనా? పచ్చి ఒక కప్పు వేసుకోవాలా? పిండి. సో బియ్య పిండి దానిలో వేసుకోవాలా ఇప్పుడు? ఇలా చూసుకొని వేసుకుంటూ ఉండాలి పిండిని, వండ వచ్చేలాగా. ఇంకా రాదా? కొంచెం పడుతుందా? కొంచెం పిండి. సో అది చలివిళ్ళ అవ్వాలి. చలివిడి. ఇది అయిపోతుంది కదా, దీని తర్వాత ఏం చేయాలి? బాండీ పెట్టుకోవాలండి. బాండీ పెట్టుకొని నూనె పెట్టుకోవాలి. అవునా, ఇది పెట్టినా? అది ఉండ చుట్టాలంటే కొంచెం చల్లారాలి, కొద్దిగా ఆరాలండి. అది అయిపోయిందా? అయిపోయిందండి. సో తర్వాత ఏం చేయాలి? దాన్ని కొంచెం ఆరిన తర్వాత ఉండలు చేసి కవర్ మీద వేసుకోవాలి. ఓకే అండి, ఆరనిద్దాం. సో మరి ఇది ఆరిపోయినట్టేనా? ఇంకా ఆరిపోయిందండి. కొంచెం నూనె ఇట్లా ఆయిల్ రాసుకుంటూ. ఓకే, ఆకుక అంటే రాయలేదు అనుకోండి, కొంచెం రావు, కొంచెం ఇట్లా ఆయిల్ రాసుకున్నాం అనుకోండి, గప్పుకొని మనం తీసుకోవడానికి చేతికి అంటుకోకుండా ఉంటుంది. తర్వాత నూనె కాగిన తర్వాత మనం సో కాగింది కదా నూనె, అయితే వేయాలా? సో మామూలుగా ఇవి చూస్తుంటే అరిసెల్లా అనిపిస్తున్నాయి. అరిసెలకి బూరెలకి అసలు డిఫరెన్స్ ఏంటండి? అరిసెలు అయితే నువ్వులు వేసుకుని పెద్ద పెద్దగా చేసుకుంటారండి. ఓకే, కొబ్బరి వేసి కొబ్బరి బూరెలు లాగా చేస్తారు. పైగా ఇవి ఉబ్బుతున్నాయి కూడా. ఉబ్బుతాయండి. వీటిని నొక్కరా? ఇక వీటిని నొక్కరండి. ఓకే, ఇప్పుడు తీసి పక్కకు పెట్టడమేనా? దీనిలో వేసేనా? ఇట్లా వేసేయండి. అయిపోయింది కదా ఆప్షన్. దీనికి
కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి నోట్ చేసుకోండి. కొబ్బరి బూరెలకు కావలసిన పదార్థాలు: బియ్యపిండి, కొబ్బరి తురుము, బెల్లం, నూనె. కొబ్బరి బూరెలు తయారు చేసే విధానం: ముందుగా బెల్లాన్ని పాకం పట్టుకోవాలి. ఇది తీగ పాకం వచ్చే వరకు కలుపుకొని ఇందులో పచ్చి కొబ్బరి తురుమును వేసి బాగా కలిపిన తర్వాత తడి బియ్య పిండిని కొద్ది కొద్దిగా వేసి ముద్దలా వచ్చే వరకు కలుపుకోవాలి. పిండి రెడీ అయిన తర్వాత అరిటాకు మీద బూరెలుగా చేత్తో వత్తుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే నోరూరించే సాంప్రదాయపు వంట కొబ్బరి బూరెలు తినడానికి రెడీ. For innovative and yummy recipes, log on to www.youtube.com/recipe.